ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత షాక్ ఇచ్చారు. విచారణకు తాను హాజరు కావడం లేదు అంటూ ఈడీ అధికారులకు ఈమెయిల్ పంపించేశారు. దీంతో ఇప్పుడు కవిత వ్యవహారం సంచలనం రేపుతుంది. ఇప్పటికే ఈడీ తనను విచారణకు పిలిపించడం కరెక్ట్ కాదు అంటూ కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత ఇవాళ ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. అయితే చివరి నిమిషంలో తాను హాజరు కాలేను అంటూ ఈడీకి కవిత ఈమెయిల్ పంపారు. ఇందులో ఈడీ విచారణకు గైర్హాజరు కావడానికి గల కారణాలను ఆమె వివరించారు. సుప్రీంకోర్టులో తనపై ఈడీ విచారణ కేసు పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. దీంతో ఈడీ ఇప్పుడు ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాటలోనే కవిత కూడా పయనిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే 4 సార్లు ఈడీ నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్ కూడా విచారణకు హాజరు కాలేదు. ఈడీకి ఎప్పటికప్పుడు తన వాదనతో లేఖలు రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు కవిత కూడా అదే బాటను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును సాకుగా చూపుతూ ఈడీ విచారణను ఈసారికి తప్పించుకున్న కవిత విషయంలో తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అన్నది చూడాల్సి ఉంది.